పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. క్రికెట్లో ఒక బ్యాటర్కు ఏదైనా చేతు జ్ఞాపకం ఉందంటే అది రన్అట్ కావడమే. ఎందుకంటే రన్అట్లో కేవలం మన తప్పు మాత్రమే ఉండదు, సమన్వయ లోపం కారణంగా వేరే వారు కూడా మన అవుట్కు కారణమవుతున్నారు. ముఖ్యంగా బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అవుట్ అయితే ఆ బాధ చెప్పలేనిది. టీమిండియా ఆల్రౌండర్ శివం దూబేకు ఇలాంటి పరిస్థితులు చాలానే ఎదురయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా రన్అట్స్ అవుతూ తన బాధ ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో దూబే మరోసారి రన్అట్ అయ్యాడు. దూబేను రన్అట్ చేసింది పాండ్యా అని అందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 2026 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇండియా మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక సీన్ చర్చనీయాంశంగా మారింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్ 3వ బంతిని శామ్ కరణ్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా మిడ్ వికెట్ దిశగా ఆడాడు. కరణ్ వేసిన యార్కర్ను హార్దిక్ బౌండరీకి ప్రయత్నించిన బంతి అక్కడే పడింది. దీంతో బంతి మిడ్ వికెట్ దగ్గరే ఉంది. ఈ దిశలో నాన్ స్ట్రైకింగ్లో ఉన్న దూబేకు సింగిల్ కోసం పాండ్యా కాల్ ఇచ్చాడు. వెంటనే రియాక్ట్ అయిన దూబే పిచ్ దాటి వచ్చేశాడు. అప్పటికే బంతి బ్రూక్ చేతిలో ఉండడంతో హార్దిక్ మాత్రం సడన్గా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సింగిల్ వద్దని వెనక్కి పంపించేశాడు. దూబే వెనక్కి వచ్చేలోపు బ్రూక్ డైరెక్ట్ త్రో కొట్టాడు. దీంతో దూబే తీవ్ర నిరాశకు గురయ్యాడు. అక్కడ క్లియర్గా పాండ్యాదే తప్పని తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన హార్దిక్ వెంటనే దూబేకు గ్రౌండ్లోనే తన క్షమాపణలు చెప్పాడు. దీంతో దూబే సూపర్ ఇన్నింగ్స్కు ముగింపు పడింది. ఈ మ్యాచ్లో 25 బంతుల్లోనే 4 సిక్సర్లు, 1 4తో 43 పరుగులు చేశాడు. వీటిలో అదిల్ రషీద్ బౌలింగ్లోనే 3 సిక్సర్లు రాబట్టడం విశేషం. ఇదిలా ఉంటే అప్పటి వరకు బాగా ఆడుతున్న దూబే రన్అట్ కావడంతో హార్దిక్ పై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. క్రీజ్లో సెట్ అయిన బ్యాటర్ను కావాలనే అవుట్ చేశాడని విమర్శలు గుప్పించారు. అయితే ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పాండ్యా, దూబే ఇద్దరూ కలిసి హగ్ చేసుకోవడం హార్ట్ టచింగ్ సీన్గా మారింది. వీరిద్దరూ స్టాండ్స్ దగ్గర హత్తుకున్నప్పుడు అక్కడ ఫ్యాన్స్ క్లాప్స్ కొట్టడంతో పాటు ఫోటోలు తీసుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరూ కూడా రన్అట్ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా తమ పరిణితిని చూపించారు. ఫ్యాన్స్ దగ్గర చులకన కాకుండా ప్రశంసలు అందుకున్నారు. ఈ సీన్ క్రికెట్ ఫ్యాన్స్కు ఒక పాఠం చెబుతోంది. ఎన్ని ఎమోషన్స్ ఉన్నా అది గ్రౌండ్లోనే అనేలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ఉద్దేశపూర్వకంగా అలా చేయడం లాంటివి ఉండవని నిరూపించారు. దూబే అవుట్ అయిన చివర్లో పాండ్యా 12 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 7 బంతుల్లోనే 21 పరుగులు చేసి జట్టు స్కోర్ను 250 పరుగులు దాటించారు. భారీ స్కోర్ కొట్టడంతో దూబేను హార్దిక్ రన్అట్ చేయడం ఎవరు భూతద్దంలో పెట్టి చూడలేదు. మొత్తానికి తన హగ్తో వాంకడేలో ఫ్యాన్స్కు ఈ టీమిండియా ఆల్రౌండర్లు మంచి అనుభూతినిచ్చారు.